మా ఊళ్ళో సంక్రాంతి పండుగ వస్తే ఆటల పోటీలు, పాటల పోటీలు, డాన్సులు, అక్కశెన్లకు ముగ్గుల పోటీలు, పోటీలకు గెలిచిన వాళ్ళకు ప్రైజులు, 3 వద్దులు మా జరుగుంటది ఊళ్ళ పొంటి సంక్రాంతి పండుగ. ఇప్పుడంటే కొలువు కాబట్టి పోలేకపోతున్నా గానీ చిన్నగున్నప్పుడు మస్తు మురిసిపోయేటి దాన్ని. ఇక 3 వద్దులు ఇక నేనేటో పోయేటట్టు లేదు గాని మీకన్నా చూపెడతా చూడు పండుగ సంబరాలు ఎట్లున్నాయో. సంబరాలంటే సంక్రాంతి సంబరాలే పోండ్రి. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు ఎగిరేసుడు, ఆటలు ఆడుడు, పాటలు పాడుడు, డాన్సులేసుడు, సంబరాలే సంబరాలు పో. ఊళ్ళ పోటీ ముందుగానే షాలైనాయి సంక్రాంతి సంబరాలు. పట్నం ఖైరతాబాద్ లో ముగ్గుల పోటీలు పెడితే బొచ్చడి మంది వచ్చారు ముగ్గులేసేటందుకు. అగదూడురి అక్క చెల్లెళ్ళ ముగ్గులు ఎంత ముద్దుగున్నాయో. దుర్గమ్మ బొమ్మలు, తెలంగాణ బొమ్మలు, సర్కారు పెట్టిన పథకాలతోని ముగ్గులు. ఓ బొచ్చడు ముగ్గులేసారు అక్క చెల్లెళ్ళు. గెలిచిన వాళ్ళకు బహుమతులు ఇచ్చిండు కూడా అక్కడి ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఇగటు ఆంధ్రాలో ఏటి సంబరాల ముచ్చటైతే చెప్పనక్కిల లేనే లేదు. అంత జోరుగా అయితే మళ్ళా అందుట్లో కోనసీమ జిల్లాలో ఇంత ఎక్కువనే ఉంటది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవల పోటీలు పెట్టిర్రు. కేరళ రాష్ట్రంలో పెడతారు మామూలుగానైతే. ఆ తరీకల్నే నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా పోటీలు. పోటీలు ఉండేతందుకు ఆటగాళ్ళు వచ్చినట్టే చూసేతందుకు మస్తు మంది వచ్చారు పబ్లిక్. అసలే నీళ్లలోనే పోటీలు ఉండేది. తక్లీఫ్లేం కావద్దని ఓ 35 మంది గజ ఈతగాళ్ళని పిలిపించారు కూడా. గత నెల రోజులుగా మా సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ కమిటీ వారు చేసినటువంటి కృషి ఇవాళ ప్రతిబింబిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. 89 సంవత్సరాల వయసు వారి దగ్గర నుంచి 6 సంవత్సరాల చిన్న పిల్లల వరకు కూడా ఈ ఈత పోటీల్లో పాలు పంచుకుని వారు ఆస్వాదించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో భోగి మంటలు వెలిగించి పండుగ సంబరాలను సాల్వ్ చేసింది అక్కడి కలెక్టర్ నాగరాణి మేడం. పాలకొల్లులో పెట్టిన జాతీయ స్థాయి ఆటల పోటీలను మంత్రి నిమ్మల రామానాయుడు సార్ వచ్చి సాల్వ్ చేసిండు. కబడ్డీ ఆటలను చూసిండు కూడా జరంతసేపు ఆన్నే కూర్చొని. ఇక గంగిరెద్దుల ఆటలు అయితే మా జోరుగుంటాయి సంక్రాంతి పండుగకు. సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది సంస్కృతి సాంప్రదాయం. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది గంగిరెద్దుల వాళ్ళు. అంటే గంగిరెద్దుల వాళ్ళు ప్రతిరోజు నెల రోజుల పాటు ధనుర్మాసంలో ప్రతి గుమ్మ ముందుకు వచ్చి ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఇంటింటికి వాళ్ళు తిరుగుతూ కూడా ఇటు ఈ సన్నాయి డోలు అలాగే సన్నాయి వాయిస్తూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈదీగా తిరుగుతూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ పండగ వాతావరణం అయితే కూడా ప్రతి పల్లెలో ప్రతి వీధిలో కూడా కనపడే విధంగా చేస్తూ ఉంటారు. ఇట్లా పల్లెల పోయింటి ముందుగానే పండుగ వచ్చినట్టు ఉంది ఈ సంబరాలన్నీ చూస్తుంటే. ఆంధ్రాలో అన్ని దుక్కుల్లో అప్పుడే సాలైనవి కూడా సంబరాలు. ఇక బుధవారం నాడు భోగి, బేస్తారం నాడు మకర సంక్రాంతి, శుక్రవారం నాడు కనుమ పండుగ ఉంటది. అందుకనే పట్టణాలన్నీ ఖాళీ చేసి పల్లెల బాట పడుతుంది పబ్లిక్ సుతా. అందరూ ఒకటే పాలి తవ్వ బయటేటాలకు ఫుల్ ట్రాఫిక్ పెద్ద సడకుల మీద. నేరిగా టోల్ గేట్ల కాడ గంటల కమానం వెయిటింగ్. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత తిప్పలైనా పండుగకు పోవాలని ఆరాటం పబ్లిక్ ది. ఇక పండుగ అంటే చిన్నగా ఉంటదా? అక్కల ముగ్గులు, అన్నల పెగ్గులతో మా జోరుగా నడుస్తుంది కావచ్చు పోండ్రి.